రాజకీయాలు చేసే లీడర్లకు కాసింత ఓపిక ఉండాలి. నమ్ముకున్న పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు నాకేది వస్తలేదని వేరే పార్టీకి పోవద్దు. కష్టమో నష్టమో అదే పార్టీలు ఉండాలి. పార్టీ మళ్ళా పచ్చగా అయ్యేటట్టు పనిచేయాలి. అప్పుడు మాత్రమే పార్టీ మనలను గుర్తిస్తుంది. అంతేగాని కప్ప దుంకినట్టు అటు ఇటు దుంకితే ఆఖరికి ఏటు కాకుండా అవుతుంది పరిస్థితి. ఇప్పుడు అట్లా ఎవల పరిస్థితి అయిందంటారా? నేను చెప్పాను గాని మీరే చూడురి. విజయశాంతి పేరులా విజయం ఉన్నది, శాంతి ఉన్నది గాని ఈ సినిమా హీరోయిన్ కి రాజకీయాలల్లా అదే లేదు. ఇప్పుడు విజయశాంతి మారని పార్టీ లేదు, కప్పుకొని కండువా లేదు. తెలంగాణలో అన్ని పార్టీలు మారింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్ నుంచి బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ కు మారింది. ప్రస్తుతం మేడం ఏ పార్టీలు ఉన్నదంటారా? కాంగ్రెస్ పార్టీలనే ఇప్పట్టుకున్నదట. ఆగో అందుకే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి తనకే ఇవ్వాలనని ఢిల్లీ పెద్దలను కలిసిందట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి పడరాని పాటలు పడ్డా, ఎవ్వరు మారనన్ని పార్టీలు మారినా కాబట్టి నన్నే ఎమ్మెల్సీ చేయాలని చెప్పిందో ఏమో మనకు తెలియదు కానీ ఇక్కడ తన రాజకీయాలు పనిచేస్తలేవని ఢిల్లీ గడ్డకు చేరిందట రాములమ్మ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తను పార్టీకి చేసిన సేవ ఏందో చెప్పిందట. తనకు పదవి ఇవ్వకుంటే ఎట్లా? తెలంగాణ బిల్లు పాస్ అయినప్పటి ఏపీని తెలంగాణ కోసం కొట్లాడిన దాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నప్పుడు పార్టీలో చేరిన దాన్ని నాకు ఇయ్యకుంటే ఎట్లా అని అడిగినట్టున్నది కావచ్చు. వాజీబే, ఇయ్యాల్సిందే. 10 ఏళ్లల్లో ప్రతి పార్టీలో ఏరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకైనా ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలను పక్కకు పెట్టైనా విజయశాంతమ్మకి ఇయ్యాలి అని అంటున్నారట కట్టర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మరి చూడాలి, ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుంటే మళ్ళీ పార్టీలకు పోతుంది రాములమ్మ అని అంటున్నారు విజయశాంతి రాజకీయాలు ఇష్టపడేటోళ్ళు. ఎన్ని రోజులు ఈ గుడ్డి గుడిసెలాలు ఉంటాం? సర్కార్ దయదలిచి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే మంచిగా కట్టుకోవచ్చు. వానకు వరపుకు తిప్పలు కాకుండా అవుతుంది అని అనుకుంటారా అందరూ? అందరు లెక్కనే ఇగో గీళ్ళు కూడా అనుకున్నారట. అనుకున్నట్టే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి సంబరపడ్డారట. కానీ తర్వాతనే అస్సలు తిప్పలు వచ్చిందని అంటున్నారు గీ బీద సాదలు. ఇంతకు ఏమైందో చూద్దాం పాండ్రి. విలేజ్ ఆరింపుల మాది. స్టేజీ మీదనే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని పిలిచి ఇచ్చారు. దయాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ఇచ్చారు. మళ్ళీ తర్వాత అన్నారుగా ఇల్లు మాది బాగాలేదండి తీసేయాలి అంటే ఏమన్నారు, ఇల్లు ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు ఇస్తామన్నారు. మేము ఇల్లు ఉన్న ఇల్లును గూలిపేసుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నాం. తర్వాత 3వ లిస్టులో ఉంది, టైం పట్టుద్ది, ఇప్పుడు రాదంటున్నారు. కొండనాలకి మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయేటట్టే చేసిండ్రట సర్కార్ ఆఫీసర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ముందుగాల ఇల్లు శాంక్షన్ అయిందని సంబరపడే ముచ్చడే చెప్పిండ్రట. ఫోటోలకు ఫోజులు కొట్టేదానికి స్టేజ్ మీదకి పిలిచి ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు కాగితం చేతిలో పెట్టిండ్రట. ఆ ఇల్లు రావాలంటే ఖాళీ జాగా ఉండాలి అని కూడా చెప్పిండ్రట. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటదే వాళ్ళకైనా. అందుకే వీళ్ళు ఉన్న ఇల్లును కూలగొట్టి కిరాయి ఇంట్లో ఉంటున్నారట. మాకు ఖాళీ జాగా ఉన్నది కాబట్టి ఇల్లు వస్తుందని ఎదురు చూస్తుంటే ఇగో ఇప్పుడు మీ పేరు 3వ లిస్టులు ఉన్నది, 4వ లిస్టులు ఉన్నది, అప్పుడే మీకు సర్కార్ సాయం అందుతుంది అన్నారట. చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ ఆఫీసర్ల పనితనం. ఆల్రెడీ వచ్చిందని ఆశపడితే గోసపడ్డట్టే అవుతున్నదట. ఏ రోజు కూలి ఆ రోజే వేసుకునేటోళ్ళం. అసొంటి మేము కిరాయిన్లల్లుండి నెల నెల పైసలు కట్టుడు మాతోనైతదా? ఎందుకు ఇట్లా గోస పెడుతున్నారు? నీళ్ళలున్న శాపను గడ్డకేసినట్టు ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు అడుగుతున్నారు. లేకనే మేము ఇల్లు కూలగొట్టుకున్నాం. ఇల్లు కూలగొట్టుకోమంటే మరి ఇదేంది, కాగితాలు ఇచ్చారు, మీకు ఇల్లు వచ్చింది, మీరు కట్టుకునే అవకాశం ఉంది అది ఇదని అన్నారు. కానీ మాకు ఇల్లు రాలేదు. మాకు అసలు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు. మేము చేసుకుంటే కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా రెక్కల కష్టం మీద, మరి రెక్కల కష్టం మీద కట్టుకున్న ఇల్లు కూడా కూలగొట్టుకోమన్నారు. మళ్ళీ ఇన్నరా ఇక్కడోళ్ళే మాకు అన్యాయం చేసిండ్రు, కావాలనే మా పేర్లు పక్కకు పెట్టిండ్రు, కావాల్సిన వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చేతానికి వేసిన మోసం ఇది అని అంటుర్రు. ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల అనే ఊర్లే ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీది. మరి ఏ లీడర్లు వసూళ్ల దందాలు చురువు చేసిండ్రో, ఏ ఆఫీసర్లు లంచాలకు మరిగినరో తెలియదు కానీ ఇండ్లు కూలగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారైంది. ముఖ్యమంత్రి సారు ఈ ముచ్చటిన్నరా? మీరేమో జనానికి ఇండ్లు ఇవ్వాలని ఉపాయం చేస్తుంటే కిందున్న మీ లీడర్లు, ఆఫీసర్లు పబ్లిక్ ను గీ తీరుగా తిప్పల పెడుతున్నారు. జరగా సంగతేందో చూడుండ్రి అని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలుగా.